గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత ఎంతోమంది రాజులు సింహాసనాన్ని అధిష్ఠించిన యుద్ధాలలో గాని, రాజ్య విస్తరణలో గాని, పాలనలో కాని చెరగని ముద్ర వేయలేకపోయారు. పతనమవుతున్న శాతవాహన కీర్తిని తిరిగి ఉచ్చదశలో నిలిపిన మరో గొప్ప మహారాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతను కూడా త్రిసముద్రాధిపతే. త్రిసముద్రతోయ పీతవాహనుడే. యుద్ధాలలో ఎన్ని విజయాలు సాధించినా యజ్ఞశ్రీ మనసు మాత్రం ప్రశాంతత వైపు మళ్ళింది. అందులో భాగంగా రెండో బుద్ధుడిగా కీర్తించబడి నలంద విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా స్థిరపడిన మహాపండితుడు, మన ఆంధ్రుడు అయిన ఆచార్య నాగార్జునుడిని ఉత్తరాది నుండి దక్షిణాపదానికి రప్పించిన ఘనత కూడా యజ్ఞశ్రీ శాతకర్ణిదే. గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి ఇద్దరూ మహావీరులే. గౌతమీపుత్ర శాతకర్ణికి తల్లి యుద్ధ విద్యల్లో మార్గనిర్దేశం చేసి మహారాజుని చేస్తే, గురువు ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణి మనసును యుద్ధం నుండి ప్రశాంతత వైపుకు మళ్లించాడు. ఎంత చిత్రమో కదా! ఇవన్నీ ఎలా ఉన్నా తల్లి గురువు ఇద్దరూ ఇద్దరే, ప్రాతస్మరణీయులే. అంతటి ప్రతిభగల తల్లిని గురువుగా పొందిన గౌతమీపుత్ర శాతకర్ణి, మన ఆంధ్రుడైన నాగార్జునుని గురువుగా పొందిన యజ్ఞశ్రీ శాతకర్ణి ఇద్దరి జన్మ ధన్యమే కదా! అదిగో ప్రశాంతతకు మారుపేరుగా, మౌనమే ధ్యాసగా, ధ్యానమే శ్వాసగా విరాజిల్లుతున్నదే ఆచార్య నాగార్జునుడి ఆరామం. ఆచార్య నాగార్జునుడి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆరామానికి వెళ్ళి ఆ వివరాలు తెలుసుకుందామా? శ్రీపర్వతం, ధాన్యకటకం మధ్యనున్న గుంటూరు మండలంలో వేదలిలో ఆచార్యుడు జన్మించాడు. తండ్రి జ్యోతిష్యశాస్త్ర పండితుడు. కొడుకు అల్పాయుష్కుడని గ్రహించి భార్యతో ఆ విషయం చెప్పాడు. ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతాడన్న నిజాన్ని ఆ దంపతులు జీర్ణించుకోలేకపోయారు. ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. అనాథలా తిరుగుతూ ఏడుస్తున్న ఆ పిల్లవాణ్ణి ఓ బౌద్ధ పండితుడు చేరదీశాడు. అమితాయుద్ధరణి అనే మంత్రాన్ని సాధన చేయించి నాగార్జునుడి ఆయుష్ పెరిగేలా చేశాడు. బౌద్ధశాస్త్ర అధ్యయనం కోసం నలంద విశ్వవిద్యాలయానికి పంపించాడు. అక్కడ రాహులభద్రుడు అనే మహాపండితుడి వద్ద బౌద్ధశాస్త్రాన్ని నేర్చి ఆచార్యుడై మహారాజు యజ్ఞశ్రీ శాతకర్ణి కోరిక మేరకు ఆంధ్రదేశానికి తిరిగి వచ్చాడు నాగార్జునుడు. అదే సమయంలో యుద్ధాలలో విజయమందుకున్న యజ్ఞశ్రీ శాతకర్ణికి అహింస, ప్రశాంతత వైపు మనసు మళ్ళింది. ఆచార్య నాగార్జునుడి రాకతో, మైత్రీ బంధంతో అది మరింత బలపడింది. ఆచార్య నాగార్జునుడు సృహుల్లేఖ, రత్నావళి పేరుతో 2 ధార్మిక లేఖలు యజ్ఞశ్రీ శాతకర్ణికి రాశాడు. ఆ లేఖలు మహారాజు యజ్ఞశ్రీ శాతకర్ణిని ప్రభావితం చేసి బౌద్ధం వైపు మొగ్గేలా చేశాయి. అదిగో దీపకాంతిలో అగ్నిశిఖలా వెలుగుతూ గంటం పట్టి దీక్షగా రాస్తున్న మహానుభావుడే ఆచార్య నాగార్జునుడు. ఆచార్యులకి అభివందనాలు. దీర్ఘాయుష్మాన్ భవ. ప్రభువులు స్వయంగా ఆరామానికి విచ్చేయడం మా అదృష్టం. ఎంత మాట! గురువుల వద్దకి శిష్యులు రావడం సాంప్రదాయం. ప్రభువులు కూడా అందుకు అతీతులు కారు. మీ వినయ సంపద, సంస్కారం స్ఫూర్తిదాయకం. ధన్యుణ్ణి ఆచార్య. సుహృల్లేఖ, రత్నావళి లేఖలతో మాకు జ్ఞానాన్ని, ఎనలేని మానసిక ప్రశాంతతని ప్రసాదించారు. ఈ విషయం మీకు తెలియజేయాలని మేమే స్వయంగా మీ దగ్గరకొచ్చాం. ఆచార్య, బౌద్ధమత సారాన్ని లేఖారూపంలో అందజేయాలనే మీ ఆలోచన అద్భుతం, అపూర్వం. ఈ లేఖారచనకి మీరే ఆద్యులని మా అభిప్రాయం. ఆ మేరకు మీ కీర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని మా ఆకాంక్ష. బౌద్ధమత వ్యాప్తికి ప్రభుత్వపరంగా మీకు ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా సంతోషం. తథాగతుని బోధనలు అందరికీ తెలియజేసేలా బౌద్ధ స్తూపాలు, ఆరామాలు పెద్ద సంఖ్యలో నిర్మించాల్సి ఉంటుంది. రాచరికాన్ని, అందమైన భార్యని, ముద్దులు మూటగట్టే బిడ్డని వదిలిపెట్టి తథాగతులు భిక్షువులుగా మారిన పరిస్థితులు, ఆ వెనక ఉన్న త్యాగం, బోధివృక్షం కింద జ్ఞానోదయమై
బుద్ధులుగా మారిన వైనం, శాంతి, అహింస, దయ, జీవకారుణ్యం సామాన్య జనానికి కూడా అర్థమయ్యేలా బోధించిన జాతక కథలు, నిర్యాణ పర్వం మొదలైన వారి జీవిత గాథలు శిల్పాలుగా మలిస్తే భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆ శిల్ప నిర్మాణానికి ప్రభువులు సహకరించాలి. ప్రశస్తమైన ఆలోచన. నిర్మాణానికి అనువైన స్థలం, నిధులు సమకూరుస్తాం. అందుకు సమర్థులైన మీ పర్యవేక్షణలో తక్షణమే పనులు ప్రారంభించమని మనవి. అవశ్యం ప్రభు. స్తూప నిర్మాణంతో పాటు బుద్ధదేవుడికి నిర్దిష్టమైన రూపం కూడా సిద్ధం చేయాల్సిన అవసరం కూడా ఉంది. చిత్రంగా ఉంది. ఇన్నేళ్లుగా బుద్ధ విగ్రహానికి సరైన రూపకల్పనే జరగలేదా? జరిగింది ప్రభు. కాని చిత్రమేమిటంటే, ఏ ప్రాంత శిల్పులు ఆ ప్రాంత ప్రజల రూపురేఖలను బుద్ధ విగ్రహంలో ప్రతిబింబించేలా నిక్షిప్తం చేస్తున్నారు. అందువల్ల విభిన్న రూపాల్లో బుద్ధ విగ్రహాలు రూపొందుతున్నాయి. బుద్ధునికి ఒక నిర్దుష్టమైన రూపం లేకుండా పోయింది. మరి ఈ సమస్యకి పరిష్కారం? ఎవరి బుద్ధుడు వారికి కాదు, అందరికీ ఒకే రూపంలో ఉన్న బుద్ధుడు కావాలి. 32 మహాపురుష లక్షణాలు బుద్ధుడిలో ఉన్నాయి. కరుణ కురిపించే విశాల నేత్రాలు, వదనంలో ప్రసన్నత, ఉనికిలో గాంభీర్యం, చూడగానే మనశ్శాంతి కలిగేలా సార్వజననీయమైన రూపంలో ఆజానుబాహుడుగా బుద్ధ విగ్రహానికి రూపకల్పన జరగాలి. అది మీ వల్లనే సాధ్యమని మా అభిప్రాయం. మీరే పూనుకోవాలి. తప్పకుండా నిండు మనస్సుతో మా బాధ్యత స్వీకరిస్తానని మాటిస్తున్నాను. మహాప్రసాదం. ఆచార్య, మరొక్క చిన్న సందేహం. సెలవివ్వండి. సుహృత్ అంటే స్నేహితుడు, సుహృల్లేఖ అంటే స్నేహితుడు రాసిన లేఖ. ఆచార్యులై ఉండి తమరు నాకు స్నేహితుడిలా లేఖలు రాయడం. ప్రభు, తమర్ని నా ప్రాణమిత్రులుగా భావించి ఆ లేఖలు రాశాను. ఎంత గొప్ప మాట సెలవిచ్చారో ఆచార్య. ఈ ఆనందం పట్టలేకపోతున్నాను. తమరి స్నేహానికి పాత్రుడిని కావడం నా పూర్వజన్మ సుకృతం. ధన్యోస్మి. రాజాధిరాజ, రాజ పరమేశ్వర, దాన వీర ధైర్య శౌర్యాభిజనిత యశితపూర, ధార్మిక చింతనాపర, వైదిక బౌద్ధ మతోద్ధారక, హృదయ సహృదయ దయామయ, శాతవాహన వంశోద్ధారక యజ్ఞశ్రీ శాతకర్ణి ప్రభువులు వేంచేస్తున్నారహో. జయ హో, జయ హో, జయీ భవ, దిగ్విజయీ భవ. మహామంత్రి, సభ ప్రారంభించండి. మహారాజా, నిన్న జరిగిన విజయోత్సవాల్లో యువరాజావారి అధికార దర్పం నిర్లక్ష్యం కారణంగా తన బిడ్డ మరణించాడని, అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఈ మాతృమూర్తి ప్రభువులను అర్థిస్తోంది. నీ ఆవేదన ప్రభువులకు విన్నవించమ్మా. మహారాజా, మరణించిన నా కొడుకుని తిరిగి ఇవ్వలేరు, గర్భశోకాన్ని తొలగించనూ లేరు. కాని ఈ విషయంలో ప్రభువులు ఉపేక్షిస్తే మాలాంటి సామాన్యులకి రక్షణ ఉండదు ప్రభు. ప్రభువుల పాలనలో నేరానికి తగిన శిక్ష లేదంటే మరెందరో నా కొడుకులాంటి అమాయకులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ధర్మరాజు అన్న మీ కీర్తికి మచ్చ రాకుండా నేరస్తుడికి తగిన శిక్ష పడేలా తీర్పు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మహామంత్రి, ఆ మాతృమూర్తి వేదన సహేతుకంగా ఉంది. నేరస్తుడికి తగిన శిక్షని నిర్ధారించండి. ప్రాణానికి ప్రాణమే శిక్ష అని శాస్త్రాలు చెప్తున్నాయి ప్రభు. ప్రాణానికి ప్రాణమా? కాని అహింసా పరమో ధర్మః అని బౌద్ధం చెప్తోంది. నిజమే మహారాజా, కాని నేరానికి తగిన శిక్ష లేకపోతే ఇలాంటి దారుణాలు పునరావృతం అవుతూనే ఉంటాయి. అంటే ఈ శిక్షకు తగిన ప్రత్యామ్నాయం ఏమీ లేదా? ఉంది మహారాజా. మరణయాతన తెలిసేలా కొరడా దెబ్బలు శిక్షగా విధించడమే. అది కూడా హింసే కదా? కావచ్చు మహారాజా, కాని ఈ అన్యాయాన్ని అరికట్టాలంటే దోషులను కఠినంగా శిక్షించక తప్పదు. అమ్మా, కడుపుకోత భరించడం ఎంత నరకమో నేను ఊహించగలను. అది నా కొడుకు వల్ల జరగడం దురదృష్టం. అయితే నా పెంపకంలోనే ఏదో లోపం ఉందని, అందుకే ఇంతటి దారుణం జరిగిందని నేను భావిస్తున్నాను.
నేను సక్రమంగా క్రమశిక్షణలో పెంచితే నా కొడుకు వల్ల నీకీ గర్భశోకం కలిగేది కాదు. అంతేకాదు, రాజ్యంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా రాజే బాధ్యుడు. కాబట్టి ఆ శిక్ష మీ అందరి సమక్షంలో సభాముఖంగా నేనే అనుభవిస్తాను. మహామంత్రి, తక్షణమే శిక్షను అమలుపరచండి. ఆజ్ఞ ప్రభు. పాపం, కొడుకు చేసిన నేరానికి రాజుగారు తనే స్వయంగా శిక్ష అనుభవిస్తున్నారు. అవునవును, ధర్మప్రభువులంటే మన రాజుగారే. కొడుకు మీద ఉన్న ప్రేమ ఎక్కువై శిక్ష అనుభవిస్తున్నాడేమో. కొడుకు మీద కాదు, ధర్మం మీద ప్రేమ, రాజ్య ప్రజల మీద ప్రేమ, ప్రజా సంక్షేమం మీద ప్రేమ. ధర్మ ప్రభువులకి జై! ధర్మ ప్రభువులకి జై! ధర్మ ప్రభువులకి జై! మిత్రమా, ఆకుపసర్లు, లేపనాలు స్వయంగా నీ చేతులతో పూసి నాకు సేవ చేస్తున్నావు. ఆయుర్వేద మూలికలతో చికిత్స చేసి స్వస్థత చేకూరుస్తున్నావు. స్నేహానికి ప్రాణం పెట్టే నీ సాన్నిహిత్యం, ఆత్మీయమైన నీ చేతి స్పర్శ ఎంతో సాంత్వన కలిగిస్తున్నాయి. నువ్వు ఏమీ అనుకోనంటే మిత్రుడిగా ఒక మాట చెప్పాలనుంది. చెప్పు మిత్రమా. ఈ రాచరికపు బరువులు, యుద్ధాలు, పాలనా బాధ్యతలు భరించడం కన్నా ఈ సంతృప్తితో ఇలాగే నీ చెంతనే తనువు చాలించాలని ఉంది. ఆ అవకాశం నీకు లేదు. నీ మరణం నాతో ముడిపడి ఉంది. చిత్రంగా ఉందే, అదేమిటి మిత్రమా? నాకు ఇచ్ఛామరణ శక్తి ఉంది. అంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తనువు చాలించవచ్చు. మన మైత్రీ ఒప్పందంలో భాగంగా అది నీకు కూడా వర్తిస్తుంది. కాబట్టి మనిద్దరిలో ఏ ఒక్కరూ ముందుగా మరణించరు. నేనున్నంతకాలం నువ్వు ఉంటావు, నువ్వున్నంతకాలం నేను ఉంటాను. కాలం చేయాల్సి వస్తే ఇద్దరం ఒకేసారి. అంతవరకు నీకు మరణం లేదు, రాదు. అపాత్రదానమేమో కాదు, సపాత్రదానమే. నిజం చెప్పాలంటే ఇది స్నేహపాత్రదానం. ఏది ఏమైనా మన స్నేహబంధానికి ఇది పరాకాష్ట. ఆచార్యులకి నమస్సుమాలు. అభీష్ట సిద్ధిరస్తు. ఫలించని ఆశీస్సులతో ప్రయోజనం ఏముంటుంది ఆచార్య? తండ్రిగారు కుశలమే కదా? ఇచ్ఛామరణ శక్తి వరంగా పొందారు కదా, ఇక కుశలానికి ఏం కొదవా? అది సంతోషించాల్సిన విషయమే కదా? ఎవరు సంతోషించాలి? అదే మాట కుమార. ప్రభువుల క్షేమం ప్రజల క్షేమమే. స్వయానా పుత్రులైన మీకు ఆనందమే కదా? ఆచార్యుల వారు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. తండ్రి తర్వాతనే కదా నాకు రాజ్యం సంక్రమించేది. అందులో సందేహమేముంది? తండ్రి సమాధి మీదే కదా కొడుకు సింహాసన నిర్మాణం. రాచరికంలో ఇది అనాదిగా వస్తున్న ఆచారం. తమరికి తెలియంది కాదు. ఆ మేరకు తండ్రి మరణం తరువాతే కదా నాకు రాజ్యం ప్రాప్తిస్తుంది. అవును. మీతో మైత్రిబంధం కారణంగా నా తండ్రి మరణించేదెప్పుడు, నేను రాజయ్యేదెప్పుడు? ఆయన ఆయుష్ పొడిగింపబడుతుంటే నా ఆయుష్ తరిగిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తండ్రి గారి కంటే ముందు నేనే కాలం చేస్తానేమో. ఇచ్ఛామరణ శక్తి కారణంగా నా తండ్రిని చంపి రాజ్యాన్ని దక్కించుకునే అవకాశం కూడా లేదు. ఈ సమస్య వచ్చింది మీ వల్లే కాబట్టి పరిష్కారం కూడా మీరే ఆలోచించాలి. నీ ఆవేదన అర్థమైంది కుమార. తండ్రి వారసత్వంగా నువ్వు శాతవాహన వంశ సింహాసనాన్ని అధిష్ఠించాలన్న ఆశలో దోషం లేదు. త్వరలోనే నీ సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది. నిశ్చింతగా ఉండు. సమస్య ఎంత త్వరగా పరిష్కారం అయితే అంత మంచిది. అర్థమైందనుకుంటాను. అప్పుడే నాకు నిశ్చింత. గుర్తుంచుకోండి. నాగార్జునుడు అన్యమనస్కంగా ఉన్నాడు. తన తండ్రి యజ్ఞశ్రీ శాతకర్ణి ఇచ్ఛామరణ శక్తి గురించి, కొడుకు విజయశాతకర్ణి చేసిన అభియోగం పదే పదే గుర్తొస్తోంది. చావు బతుకుల మధ్య మనస్సు ఊయలలూగుతోంది. ఆ ఆలోచనలతో నిర్లిప్తంగా స్థాణువులా కూర్చుని ఉన్నాడు. లోనికి వచ్చిన యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్యుణ్ణి గమనించి, మిత్రమా, అన్యమనస్కంగా ఉన్నావు. కారణం తెలుసుకోవచ్చా?
ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు మిత్రమా. త్వమేవాహం, నేనే నువ్వు, నువ్వే నేను. పర్వాలేదు మిత్రమా, ధైర్యంగా చెప్పు. తండ్రి మరణానికి తనయుడి ఎదురుచూపు చిత్రంగా ఉంది కదూ. అనుబంధాలు, ఆత్మీయతలు కూడా అధికారం ముందు తలదించాల్సిందే అన్నదానికి నా కొడుకే చక్కటి నిదర్శనం. రాచరికంలో ఇది సహజమే కదా మిత్రమా. కావచ్చు, కాని తండ్రి సమాధి మీద నిర్మించిన సింహాసనాన్ని అధిష్ఠించాలనుకోవడం అన్యాయం, అక్రమం, అరాచకం కాదా? కాదు. మనం మన కోణంలో ఆలోచిస్తూ జరిగింది అరాచకం అనుకుంటున్నాం. కాని నీ కొడుకు దృష్టికోణంలో చూస్తే అతనన్నదాంట్లో తప్పులేదనిపిస్తోంది. వాస్తవానికి, వ్యవహారానికి భిన్నంగా ఆలోచించగలిగే ఈ స్థితప్రజ్ఞతే నిన్ను దైవ సమానుణ్ణి చేసింది. మరి ఈ సమస్యకి పరిష్కారం? పరుల సుఖాన్ని ఆశించేవారు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలని బుద్ధుని జాతక కథలు బోధిస్తున్నాయి. ఆ మేరకు నీ కొడుకు రాజ్యాధికారం కోసం మనం మరణాన్ని ఆహ్వానిద్దాం. ఏమిటి మీరంటున్నది? నా కోసం మీరు ఇంతటి త్యాగానికి సిద్ధపడడమా? నీకోసం కాదు మిత్రమా, మన కోసం. బౌద్ధమత సిద్ధాంతాల ఆచరణ కోసం మనం ప్రాణాలర్పిద్దాం. వద్దు, మా కోసం, నా కొడుకు కోసం మీరు ప్రాణాలర్పించడం సమంజసం కాదు. నా బదులుగా నా కొడుకు రాజ్యపాలన చేస్తాడు కాబట్టి నేను తనువు చాలించినా నష్టం లేదు. కాని నా దేశ ప్రజలకి దిశానిర్దేశం చేసి సన్మార్గంలో నడిపించాల్సిన మీరు, బౌద్ధమత వ్యాప్తికై అవతరించిన మీరు మరణించడాన్ని నేను సహించలేను, భరించలేను. ఇది కేవలం నా మరణం కాదు మిత్రమా, మన మరణమని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఒక్క మాట, శాంతి, అహింస, పరోపకారం అని ప్రజలకు మనం చేసే బోధలు కేవలం బోధలుగా మిగిలిపోకూడదు. అవి ఆచరణయోగ్యం కావాలంటే మనం ప్రాణత్యాగం చేయాల్సిందే, తప్పదు. మిత్రమా, నీ మాట కాదని నేనేం మాట్లాడగలను? నీ మాటలు నాకు శిరోధార్యం. నాకు ఈ ప్రాణం మీద మమకారం లేదు. ఇంతకాలం ఒకే తనువు, ఆత్మలా ఉన్నాం. మంచి చెడు విశ్లేషించుకుంటూ ఆప్తమిత్రులమై కలిసి ప్రయాణం సాగించాం. ఇప్పుడు స్నేహానికి నిర్వచనంలా, మన చెలిమి నిలిచిపోయేలా ఇద్దరం కలిసే మరణిద్దాం. నేను అదే అంటున్నాను. అంతకన్నా ఆనందమేముంటుంది మిత్రమా? చావులోనూ బ్రతుకులోనూ స్నేహం స్నేహమే. అలా చేతిలో చెయ్యి వేసుకుని స్నేహితులిద్దరూ ఒకేసారి తనువు చాలించారు. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.